ప్రెసిడెంట్ అందరికీ సాంగ్ లిరిక్స్ నుంచి బైబిల్ రిలేటెడ్ రెఫరెన్సెస్ అనేవి షేర్ చేస్తున్నాను. ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను చెప్పాను కదా. దాంట్లో నా ఫస్ట్ సాంగ్ వచ్చేసి కృపా మైరా సాంగ్. నేను హోసన్నా సాంగ్స్ బుక్ 2018 ఫాలో అవుతున్నాను. సో దీంట్లో ఉన్న ఫస్ట్ పల్లవి వచ్చేసి కీర్తనలు చాప్టర్ 91 నుంచి తీసుకోబడింది. అండ్ దీంట్లో మొదటి చరణం వచ్చేసి ఏ అపాయము నా గుడారము సమీపించలేక నా మార్గంలో నీవే. ఈ రెండు వచ్చేసి సేమ్ కీర్తనలు చాప్టర్ 1 verse 10-11 ఉంటాయి. తర్వాత సెకండ్ చరణం వచ్చేసి చీకటి నుండి వెలుగులోనికి. ఇది వచ్చేసి మొదటి పేతురు 2:9 చదవండి. దాంట్లో చీకటిలో నుండి వెలుగులోనికి ఆయన పిలుస్తారని ఉండిద్ది. అండ్ ఇంకోటి ఈ రాజవంశంలో యాజకత్వము దీని గురించి కూడా మెన్షన్ చేసి ఉండిద్ది. మీరు ఆ రెఫరెన్సెస్ మళ్ళీ చదువుకోండి. అండ్ థర్డ్ చరణంలో ఏమనిందంటే ఆత్మపదములు ఫలించేటప్పుడు. ఈ ఆత్మపదములు అంటే ఇంగ్లీష్లో వచ్చేసి అబైడింగ్ ఫ్రూట్ అనేసి మీనింగ్ అనమాట ఇంగ్లీష్లో. దీని యొక్క రెఫరెన్స్ వచ్చేసి జాన్ చాప్టర్ 15 verse 4-5. అది చూడండి. నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను. ద్రాక్షవల్లిలో ఎవరైతే నిల్చుంటారో వాళ్ళ యొక్క ఫలం ఫలిస్తుంది అన్న మీనింగ్ ఉంటుంది. ఒకసారి జాన్ చాప్టర్ 15 verse 4-5 చూడండి. అదేవిధంగా ఈ లైన్ ఆత్మవర్షము అనేసి, అంటే దేవుని ఆత్మ అంతా నిరంతరం ఉంటుంది, ఈ ఆత్మవర్షం కురిపిస్తానని ఎగ్జాక్ట్గా ఉండే బైబిల్ రెఫరెన్స్ వచ్చేసి యావేలు 2:28 ఉంటుంది. అండ్ అదేవిధంగా తీతుకు చాప్టర్ 3 verse 6-7 దీంట్లో కూడా ఆత్మ గురించి ఆర్ ఆత్మతో మీకు కుమ్మరిస్తాను, అలా నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తాను అని ఉంటుంది. ఫైనల్గా వచ్చేసి నాలుగో చరణంలో ఏ యోగ్యత లేదు నాకు జీవ కిరీటం ఇచ్చేటకు నా కృప నిన్ను వీడగా శాశ్వత కృప. శాశ్వత కృప అంటే ఇంగ్లీష్లో ఎటర్నల్ లవ్ అనమాట. గాడ్స్ ఎటర్నల్ లవ్ ఆన్ us. ఇది ఇర్మియా చాప్టర్ 31 verse 3 చూడండి. దాంట్లో శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించున్నాను అండ్ మిమ్మల్ని ఎప్పుడు విడవకుండా కృప చూపిస్తాను అని ఉంటుంది. సో నేను అనుకుంటున్న రిలేటెడ్ రెఫరెన్సెస్ ఇవే అనమాట. అదేసి బ్రదర్ ఏసన్న గారు ఈ లిరిక్స్ నుంచి రాశారో లేదో తెలియదు, కానీ కీర్తనలు చాప్టర్ 91 నుంచి అయితే ఈ సాంగ్ తీసుకోబడిందనే ఇన్ఫర్మేషన్ అయితే నేను కన్ఫర్మ్గా చెప్తాను. మిగతా ఈ వర్సెస్ అనేవి ఇవి నా ఓన్గా నాకు అనిపించినవి. థ్యాంక్ యూ. ఆమేన్.